అందరూ బాగున్నారా? హర్ప్రే ఛానల్కి స్వాగతం. నేను మీ బండి శ్రీదేవి. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరో లేరని బాధపడుతున్నారా? మిమ్మల్ని స్నేహితులు, చుట్టాలు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, రక్త సంబంధీకులు, ఈ ప్రపంచంలోని వాళ్ళు అందరూ వదిలేశారని బాధపడుతున్నారా? మీరేమీ బాధపడద్దు. నేను చెప్తాను, జనరూపంగా ఉన్న వారందరూ మిమ్మల్ని వదిలేశారు అంటే ఈశ్వరుడు మీవారు. ఈశ్వరుడు మనవారు. అందరూ కూడా మనల్ని దూషించారు అంటే ఈశ్వరుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని స్తుతిస్తాడు. ఈశ్వరుడు చాలా గొప్పవాడు. అందరికీ దూరం చేసింది ఎవరో మీరు అనుకుంటారా? అందరికీ దూరం చేసింది వాళ్ళు అనుకుంటున్నారు. నేను అంటాను, అందరికీ దూరం చేసింది ఈశ్వరుడు. ఈశ్వరుడు మనల్ని తనవారు అనుకున్నారు. అందుకే మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వరుడు తనకు దగ్గర చేయాలనుకున్నారు కాబట్టే ప్రపంచానికి మనల్ని దూరం చేశాడు. ఈ భావన చేద్దాం. ఎందుకంటే ఏ సంబంధంలో అయినా హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ ఈశ్వర సంబంధంలో పుష్కలమైన ప్రేమ తప్ప అన్యమైనది ఏది ఉండదు. ప్రపంచం మనల్ని దూరం పెట్టినప్పుడు మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్దాం, ఈశ్వరుడికి శరణాగతి చేద్దాం, ఈశ్వరుడు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుదాం, ఆయన కరుణ మనకి గొప్ప బలంగా చేసుకుందాం. ఈశ్వరుడు సర్వాంతర్యామి, అందరిగా ఉన్న ఆయన తప్పక మనకి వాత్సల్యాన్ని పంచుతారు. మీరు నా మాట నమ్మండి. ఎవరైనా మిమ్మల్ని వదిలేస్తే మీరు దైవాన్ని ఆశీర్వదించండి, దైవాన్ని ఆశ్రయించండి. దైవాన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయనకి శరణాగతి చేయండి, ఆయన్ని నమ్ముకోండి. నేను నమ్మాను, ఆయన నాకు తోడుగా ఉన్నారు, నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నా మొహంలో ఉన్నారు, నా వెలుగులో ఉన్నారు, నా కాంతిలో ఉన్నారు, నా నడకలో ఉన్నారు. ఈ ప్రపంచం మీరు నన్ను నమ్మండి, నాకు జరిగింది మీకు కూడా తప్పకుండా జరుగుతుంది. ఎవరైనా ఒక సంబంధం మనల్ని తక్కువ చేశారంటే ఈశ్వరుడు మనల్ని ఎక్కువ చేస్తున్నారని దాని అర్థం. ఈ ఈశ్వర తత్వం గురించి మీకు చెప్పినందుకు మీకు నచ్చితే హర్ప్రే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.